నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం dude. Emma Butadhi ఇంకా మంచి వంటకాలు పోస్ట్ చేస్తారు అవి నచ్చితే subscribers ని మనమే తెడం. Hello everyone, welcome back to our channel. Today let's make tomato rasam in just 5 minutes. And నిన్న మనం కాకరకాయ ఫ్రై అనేది అప్లోడ్ చేసాము. అది ఈ రసంలోకి టేస్ట్ చాలా బాగుంటుంది, ఒక్కసారి ట్రై చేయండి. సో ఈ రసం కోసం పుదీనా, టమాటోస్, ఆనియన్స్, మామిడికాయ, పచ్చి మామిడికాయ తీసుకున్నాం, తొక్కు తీసుకునేలా కట్ చేసుకొని పెట్టుకున్నాం. అండ్ కొంచెం కరివేపాకు అయితే తీసుకున్నామండి. ఇవన్నీ చాలా సన్నగా కట్ చేసుకున్నాం. ఇప్పుడు ఇవి ఒక గిన్నెలోకి తీసుకొని అందులోనే కొంచెం పసుపు, మన టేస్ట్కి సరిపడా ఉప్పు, రుచికి సరిపడా కొంచెం రసం పౌడర్ యాడ్ చేసుకొని ఇది మొత్తం మెత్తగా మనమైతే మెత్తుకుంటున్నాము. ఇది మొత్తం మెత్తగా మెత్తుకున్న తర్వాత మనం ఇందులోకి వాటర్ పోసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఉడికిచ్చేసుకుందాం. ఇలా మొత్తం మెత్తగా మెత్తుకోవాలండి. టమాటోస్ మొత్తం కొంచెం పేస్ట్ అయ్యేలాగా అందులో వాటర్ మొత్తం దిగాలి. సో ఆ వాటర్ మొత్తం జ్యూస్ మొత్తం బయటికి వచ్చి మొత్తం ఆనియన్స్ వేసిన వాటిని పట్టిన తర్వాత మనం ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని లాస్ట్లో కొద్దిగా మెంతులు యాడ్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఇంకా బాగా ఉడికించుకోవాలి. అంతేనండి. ఉడికిన తర్వాత వేడివేడిగా అన్నంలో వేసుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది. అండ్ ఇది మేమైతే వేడిగా ఉన్నప్పుడు సూప్స్ అని చెప్పి వేడివేడిగా తాగడం ఇష్టం. అలా తాగినా కూడా బాగుంటుంది. డెఫినెట్గా ఈ టమాటో రసం ట్రై చేయండి. అండ్ ఇక్కడ కాకరకాయ కూడా ఫ్రై అవుతుంది. ఈ రెసిపీ నిన్న మనం అప్లోడ్ చేయడం జరిగింది, ఒకసారి చెక్ చేయండి. ఈ రెండు కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ఒక ప్యాన్లో కొంచెం గీ యాడ్ చేసుకుందాం. అవి మెల్ట్ అయిన తర్వాత ఇందులోకి ఆవాలు అండ్ జీరా యాడ్ చేసుకుంటున్నామండి. సో ఇక్కడ గీ మెల్ట్ అవ్వాలి. అలాప్పుడు మన రసం అయితే ఇక్కడ చూడండి బాగా పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది. ఈ టమాటో రసంని మనం కొంచెం బాగా బాయిల్ అవనిస్తే అయిపోతుంది. సో ఇది ఇక్కడ ఇలా ఫ్రై అవుతుంది కదా. సో ఇది కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ లాగా వేగిన తర్వాత మనం ఇక్కడ ఎల్లుల్లిపాయలని అయితే తొక్కు తీసుకొని పెట్టేసుకున్నాం, పొట్టు లేకుండా. సో అది ఇందులోకి యాడ్ చేసి పెట్టుకోవాలి. గరిట అనేది అస్సలు వాడద్దు. మనం ఫ్రై అనేది అయితే అస్సలు చేసుకోవట్లేదు, ఇట్లానే ఉంచండి. ఇలా కొంచెం వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి బయట పెట్టి 2-3 సార్లు బాగా మిక్స్ చేసి అప్పుడు ఇది రసంలోకి యాడ్ చేసేసుకుంటే యమ్మీ అండ్ టేస్టీ టమాటో రసం అయితే రెడీ అయిపోయింది. ఇలా ట్రై చేయండి. ఇంట్లో వాళ్ళందరూ చాలా ఇష్టంగా తింటారు. అండ్ దీనిలో కాంబినేషన్లో కాకరకాయ అండ్ పకోడీ ఆర్ అప్పడం పెట్టుకొని తిన్నా చాలా బాగుంటుంది. ఇఫ్ యూ లైక్ అవర్ రెసిపీస్, ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. హావ్ ఎ గ్రేట్ టైమ్. బై.